కంప్లీట్ జూరాల మోట్లంపల్లి ఆరేపల్లి కట్టెపల్లి ఇరరాగాపూర్ వేయించిన వరకు ఒక D6 కెనాల్ మెయిన్ కెనాల్ కలిపి అయితే వాళ్ళు మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు అంటే కనీసం 15 రోజులు కంటిన్యూ జూపల్లి కృష్ణారావు నీళ్ళు తీసుకుపోయి కంప్లీట్ డెడ్ స్టోరేజ్ తీసుకొచ్చి పెట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మండలకు తర్వాత చిన్నపై మండలపై మీకు ఎందుకు వాళ్ళు అధికారం మాకు పైన కూడా ఉంటే మేము తీసుకొస్తామని చెప్పి జూపల్లి కృష్ణారావు మొత్తం కొంప ముంచింది. అలాగే తీసుకొచ్చి ఒక TMC నీళ్ళు దాంట్లో వచ్చింది 20 మొత్తం నీళ్ళలో జూపల్లి కృష్ణారావు తీసుకుపోయినాక ఇప్పుడు పంటలు ఎండిపోతే ఎవరు కాపాడుతారు సార్? మా ఎమ్మెల్యే ఏమైంది మొక్కలు శ్రీహరి గారు ఏం చేసి ఆయన పూలు తల్లి నీళ్లు డిసెంబర్ మొదటి వారంలో నీళ్ళు ఇచ్చినాక ఏమైంది? ఇప్పుడు ఏమంటారు? నీళ్ళు లేవు మమ్మల్ని ఏమని ఈయన వాకిలి శ్రీహరి గారు అంటున్నారు ఎమ్మెల్యే గారు. మరి ఈ రకంగా నీళ్లు నాశనం చేసి 2 తల్ల అయితే పంటలు బయట పడతాయి. మొత్తం చివరి దశలో ఉంటాయి. 2 తల్ల అయితే పంటలు పడతాయి. మరి ఇప్పుడు ఏం నాశనం కావాలి రైతు చెప్పండి? మొత్తం కావాలంటే చూడండి, ప్రతి రైతు ఇప్పుడు 13 రోజులు అవుతుంది తడిలో కాకుండా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కూడా ఎట్లా కాపాడి ఉన్నదన్న కాపాడతారేమో అనుకుంటే ఇట్లా కూడా నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు లేవు అయితే 4 TMCలని 1 TMC తీసుకొచ్చి అంత దరిద్రంగా తీసుకుపోయి దాంట్లో ఈ ప్రకారం మండలం చిన్నబాయి మండలం వారబెడుతుంటే పెబ్బేరు మండలం అక్కడ ఆయకట్టు లేని మా దాంట్లోనే ఉంది, మా మండలంలోనే ఉంది. ప్లస్ ఏది కాలువలు మా మండలంలోనే ఉన్నాయి. మొత్తం ఇవన్నీ పొలాల్లో నష్టపోయింది. కానీ ఇటువంటి సమస్య ఎప్పుడు రాలేదు. మొత్తం కావాలంటే మీ మీడియా వాళ్ళు వచ్చి ప్రతి ఊళ్ళో చెక్ చేయండి. ఎన్ని 100 ఎకరాలు, అన్ని 100 ఎకరాలకు 50,000 లెక్కల మాకు తక్కువ ఈ రోజుల్లో పరిస్థితుల్లో 50,000 ఒక ఎకరానికి పెట్టుబడి అవుతుంది. మేము అమ్ముకునే పంట ఒక ఎకరానికి 70,000 అమ్ముతున్నాం. 50,000 పెట్టుబడి అయితే ఆ పెట్టుబడి కట్టే మన గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంటే చెప్పింది వేసుకోండి 38,000 ఎకరాలు 38,000 ఎకరాలు. కానీ చూడండి కావాలంటే డిమాండ్ ఏంది ఫస్ట్ మేము అమ్ముకునే పంట ఒక ఎకరానికి 70,000 అమ్ముతున్నాం. 50,000 పెట్టుబడి అయితే ఆ పెట్టుబడి కట్టే మన గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంటే చెప్పింది వేసుకోండి 38,000 ఎకరాలు 38,000 ఎకరాలు. కానీ చూడండి కావాలంటే డిమాండ్ ఏంది ఫస్ట్